క్రైస్తలోట్ అక్టోబర్ 9వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిమంతుడగు దేవుడను, రక్షించువాడును నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21వ వచనం. ఈ వచనం దేవుని ప్రత్యేకతను నొక్కి చెబుతుంది. నేను తప్ప మరొక దేవుడు లేడని, ఆయన నీతిమంతుడు అని చెప్పుకునేవారు ఎవరూ లేరని ఈ వచనం చెప్తోంది. న్యాయం మరియు రక్షణ యొక్క భావన కూడా నొక్కి చెబుతుంది. దేవుడు తాను మాత్రమే నిజమైన దేవుడని మాత్రమే కాకుండా న్యాయమైన దేవుడు మరియు రక్షకుడిగా కూడా ప్రకటించాడు. ఇది తన ప్రజలకు రక్షణ తెచ్చే నీతిమంతుడైన న్యాయమూర్తిగా ఆయన పాత్రను నొక్కి చెబుతోంది. ఇశ్రాయేలీలు ఇతర దేవతలను ఆశ్రయించడంలోని వ్యర్థతను గుర్తించి దానికి బదులుగా కేవలం వారి విమోచన మరియు విముక్తికి మూలమైన ఏకైక నిజమైన దేవునిపై విశ్వాసం ఉంచాలని పిలుపునిచ్చారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.